బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో భవానీల దీక్ష విరమణ కొనసాగుతోంది. లక్షలాదిగా భవానీలు ఇంద్రకీలాద్రికి పోటెత్తారు. 4000 మంది పోలీస్ సిబ్బందితో పాటు 370 సీసీటీవీ కెమెరాలతో ఇంద్రకీలాద్రి పరిసర ప్రాంతాల్లో బందోబస్తు కొనసాగుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లీలా అందిస్తారు. అమ్మవారి ఆలయంలో భవానీ దీక్షా విరమణ కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ రోజు ఆదివారం కావడంతో భక్తులు ఉదయం 3 గంటల నుంచే పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకునేందుకు ఇరుముళ్లను తల మీద పెట్టుకుని ఆ జై దుర్గా జై జై దుర్గా అంటూ ఆ తల్లి సన్నిధానానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకొని భవానీలు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఒకసారి వారితో మాట్లాడదాం. చెప్పండి భవానీ, ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా అనిపిస్తుంది అమ్మవారి ఇరుముడి శిరస్సును ధరించి అమ్మవారిని దర్శనం చేసుకొని రావడం? ఎలా చాలా ఆనందంగా అనిపిస్తుంది. కాకపోతే కొంచెం రష్ ఎక్కువ ఉంది. చాలా మంది భక్తులు చాలా అంటే చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఒక 3 గంటల సమయం పడుతుంది దర్శనం చేసేసరికి. 3 గంటల ఎలా ఉంది బావ? పోలీసు వారి సహకారం, సదుపాయాలు అన్ని కూడా బాగానే ఉన్నాయి మేడం. వాటర్ సప్లై కానీ ఏదైనా సరే బాగానే చేశారు. ఆ తల్లి దర్శనం మాకు బాగానే అయింది. ఇంకా స్టాఫ్ అందరికి మా వంతు కృతజ్ఞతలు అనమాట. మేము గరుడి నుంచి, విజయనగరం నుంచి, అందరం ఒక్కడి నుంచే. ఎలా అనిపిస్తుంది బాబా? మన వాటర్ సదుపాయం కానీ అంతా కూడా బాగా అనుకూలంగా పెట్టారు. చూడొచ్చు, భవానీలు పెద్ద సంఖ్యలో వచ్చారు. మహిళలు కూడా ఉన్నారు. చెప్పండి అమ్మా, ఎలా అనిపిస్తుంది అమ్మవారి మాల? చాలా సంతోషంగా ఉందండి. మా కోరికలు నెరవేరుతున్నాయి. మాకు చాలా సంతోషంగానే మాలలు వేసుకుని మాల విరమణకు వచ్చాము. ఈ రోజు అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది. మేము 15 రోజులు వేసుకున్నామండి. మా ఆయన గారు 21 రోజు వేసుకున్నారు. మా నలుగురు వేసుకున్నాము పిల్లలతో సహా. చాలా బాగా ఉంది. అమ్మవారిని దర్శించుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి. ఎక్కడికక్కడికి సౌకర్యాలు చాలా బాగున్నాయి. ఎక్కడ కూడా ఇబ్బంది మేము ఎక్కడ ఫేస్ చేయలేదు. ఓకే, అయితే మరికొంతమంది భవానీలు వస్తున్నారు. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము వైజాగ్ నుంచి వచ్చాం. వైజాగ్ నుంచి. దర్శనం ఎలా జరిగింది? బాగానే జరిగిందమ్మా. బాగా జరిగింది. అయితే చూడొచ్చు, భవానీలు చాలా మంది కాలి నడకన కూడా రావడం అయితే జరుగుతుంది. భవానీ ఎక్కడి నుంచి వచ్చారు? భవానీ విజయనగరం. ఎలా అనిపిస్తుంది అమ్మవారి దర్శనం చేసుకోవడం? అయితే చూడ, ఎక్కడి నుంచి వచ్చారు? విజయనగరం. విజయనగరం. గరుడి నుంచి వచ్చాం. గరుడి అక్కడ నుంచి గరుడి నుంచి వచ్చారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? శ్రీకాకుళం మాత. శ్రీకాకుళం. ఎక్కడి నుంచి భవానీ? శ్రీకాకుళం తోలాపి. అమ్మవారి దర్శనం అది ఎలా జరిగింది? చూడ ముచ్చటగా జరిగింది. జై భవాని. అయితే అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగిందని చెప్తున్నారు భవానీ భక్తులు. దూర భారాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి